Hello everyone. Today our topic is differences between economic growth and economic development. First of all, meaning. Economic growth refers to an increase in the production of goods and services in a country. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక కంట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే నేషనల్ ఇన్కమ్ని పెంచడం ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచడం పైనే ఫోకస్ చేస్తుంది. అంటే ఓన్లీ ఇన్కమ్ పైన మాత్రమే ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు డెవలప్డ్ కంట్రీస్. అంటే ఎకనామిక్ గ్రోత్ అనే కాన్సెప్ట్ డెవలప్డ్ కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ. నెక్స్ట్, ఎకనామిక్ డెవలప్మెంట్. Economic development refers not only to the economic growth but also an improvement in the quality of life. It is applicable to developing countries. For example, India. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. అంటే డెవలపింగ్ కంట్రీస్లో లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎక్కువగా ఉండవు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇన్కమ్ పైనే కాకుండా లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం పైన ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంక్రీజింగ్ లిటరసీ రేట్. అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉండవు. సో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఇంప్రూవ్ చేయడం. అంటే ప్రజల యొక్క ఆయుర్దాయాన్ని పెంచడం. అంటే డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు డెవలపింగ్ కంట్రీస్లోని ప్రజలు తక్కువ ఏజ్లో చనిపోతున్నారు. సో వాళ్ళకి ప్రాపర్ మెడిసిన్స్ని అండ్ క్వాలిటీ ఫుడ్ని అందించడం ద్వారా ఎక్కువ రోజులు బ్రతికేలా చేయడం. అంటే వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచడం అండ్ మెడికల్ ఫెసిలిటీస్ని, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం. అండ్ నెక్స్ట్, రెడ్యూసింగ్ పావర్టీ. అంటే డెవలపింగ్ కంట్రీస్లో పేదరికం ఎక్కువగా ఉంటుంది. సో పేదరికాన్ని నిర్మూలించడం అండ్ రెడ్యూసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగాన్ని తగ్గించడం అండ్ రెడ్యూసింగ్ ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటుని తగ్గించడం. నెక్స్ట్, డిఫరెన్సెస్. ఎకనామిక్ గ్రోత్ మీన్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఏ కంట్రీస్ రియల్ అవుట్పుట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ని పెంచడం పైనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే నేషనల్ ఇన్కమ్ని పెంచడం లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచడం అలా ఓన్లీ ఇన్కమ్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్, ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఎ కంట్రీ అలాంగ్ విత్ ఎకనామిక్ గ్రోత్. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఒక కంట్రీలో ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడంతో పాటు లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం పైన ఫోకస్ చేస్తుంది. అంటే మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం ఎక్సెట్రా. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఏ సింగిల్ డైమెన్షనల్ ఇన్ నేచర్ బికాస్ ఇట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ ద ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఓన్లీ ఇన్కమ్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో అందువల్ల ఇది సింగిల్ డైమెన్షనల్. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ ఇన్ నేచర్ because it focuses on the income and improvement of the living standards of the people. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇన్కమ్తో పాటుగా లివింగ్ స్టాండర్డ్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో అందువల్ల ఇది మల్టీ డైమెన్షనల్. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ మే ఆర్ మే నాట్ రిక్వైర్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ రిక్వైర్స్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. కానీ డెవలపింగ్ కంట్రీస్లో ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉండవు. సో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని అండ్ మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ యొక్క హెల్ప్ అనేది కంపల్సరీ ఉండాలి. కానీ డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం ఉండదు. నెక్స్ట్, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు డెవలప్డ్ కంట్రీస్. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్డ్ కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అప్లికేబుల్ టు డెవలపింగ్ కంట్రీస్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్, ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ నారో. అంటే ఎకనామిక్ గ్రోత్ యొక్క స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది లేదా చిన్నదిగా ఉంటుంది. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఓన్లీ ఇన్కమ్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఎకనామిక్ గ్రోత్ యొక్క స్కోప్ అనేది తక్కువగా ఉంటుంది లేదా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్, ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ వైడ్ ఆర్ బ్రాడ్. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇన్కమ్తో పాటుగా లివింగ్ స్టాండర్డ్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది.
Next, economic growth is concerned with the change in income level. So, there may or may not be any social change in the case of economic growth. But in the case of economic development, social changes are compulsory. It refers to better jobs, availability of food, and better health and education. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో సోషల్ చేంజెస్ అనేవి కంపల్సరీ. అంటే డెవలపింగ్ కంట్రీస్లో జాబ్స్ ఎక్కువగా ఉండవు, అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రాపర్ ఫుడ్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా ఉండవు. సో వీటిని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎకనామిక్ గ్రోత్లో అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ ఇన్కమ్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఎకనామిక్ గ్రోత్లో సోషల్ చేంజెస్ అనేవి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ మెజర్డ్ న్యూమెరికల్లీ బై కంపేరింగ్ ఇన్కమ్ లెవెల్స్ ఫర్ ఎవ్రీ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత వచ్చింది అండ్ ఈ ఇయర్ ఇన్కమ్ ఎంత వచ్చింది, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి ఎకనామిక్ గ్రోత్ అనేది మెజర్ చేస్తారు. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ మెజర్డ్ based on the reduction of poverty and development of living standards of the people. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది పేదరికం తగ్గిందా లేదా అండ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయా లేవా అనే దాన్ని బట్టి మెజర్ చేస్తారు. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ బ్రింగ్స్ క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ ద ఎకనామీ. అంటే ఎకనామిక్ గ్రోత్ వల్ల ఒక కంట్రీలో ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజెస్ మాత్రమే వస్తాయి. అంటే ఓన్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరగడం లేదా నేషనల్ ఇన్కమ్ అనేది పెరగడం మాత్రమే జరుగుతుంది. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బ్రింగ్స్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ ఇన్ ద ఎకనామీ. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఒక కంట్రీలో క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే ఇన్కమ్తో పాటు క్వాలిటేటివ్ చేంజెస్ అంటే పావర్టీని తగ్గించడం అండ్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేయడం అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచడం అండ్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం. సో ఇలా ఎకనామిక్ డెవలప్మెంట్ వల్ల ఒక కంట్రీలో క్వాంటిటేటివ్ చేంజెస్తో పాటు క్వాలిటేటివ్ చేంజెస్ కూడా వస్తాయి. నెక్స్ట్, ఇట్ రెఫర్స్ టు అండ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ కంట్రీ. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యిందా లేదా అనే దానిపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ రెఫర్స్ టు ద రిడక్షన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది పావర్టీని తగ్గించడం లేదా నిర్మూలించడం అండ్ నిరుద్యోగాన్ని తగ్గించడం పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. నెక్స్ట్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ టు ఇంక్రీజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆర్ నేషనల్ ఇన్కమ్. అంటే ఎకనామిక్ గ్రోత్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచడం లేదా నేషనల్ ఇన్కమ్ని పెంచడం. కానీ the main aim of economic development is to reduce poverty, unemployment, infant mortality rates and to increase literacy rate, medical facilities, transportation facilities and life expectancy. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని అండ్ ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ని తగ్గించడం అండ్ లిటరసీ రేట్ని, మెడికల్ ఫెసిలిటీస్ని, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచడం. నెక్స్ట్, ఇట్ ఈస్ ద కీ ఇష్యూ అండర్ ట్రెడిషనల్ ఎకనామిక్స్. అకార్డింగ్ టు దిస్ అప్రోచ్, టేక్ కేర్ ఆఫ్ గ్రోత్ అండ్ పావర్టీ వుడ్ బి ఎలిమినేటెడ్ ఆటోమేటికల్లీ. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ట్రెడిషనల్ ఎకనామిక్స్లో మెయిన్ కాన్సెప్ట్. ఈ అప్రోచ్ ప్రకారం గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే అంటే ఇన్కమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే పావర్టీ అనేది ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతుంది. అంటే పావర్టీ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ అండర్ మోడర్న్ ఎకనామిక్స్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మోడర్న్ ఎకనామిక్స్లో మెయిన్ కాన్సెప్ట్. అకార్డింగ్ టు దిస్ అప్రోచ్, టేక్ కేర్ ఆఫ్ పావర్టీ అండ్ గ్రోత్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే పావర్టీని తగ్గించడం పైన కాన్సన్ట్రేట్ చేస్తే గ్రోత్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. అంటే పావర్టీని తగ్గిస్తే ఇన్కమ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ ప్రాసెస్. వీ కెన్ మెజర్ ఇన్కమ్ చేంజెస్ ఆన్ అన్ ఇయర్లీ బేసిస్. అంటే ఎకనామిక్ గ్రోత్కి చాలా తక్కువ టైం పడుతుంది, అంటే మ్యాక్సిమం 1 year పడుతుంది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ ఇన్కమ్ అనేది ఎక్కువ వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి ఎకనామిక్ గ్రోత్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్.
కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఇన్కమ్తో పాటుగా లివింగ్ స్టాండర్డ్స్ని కూడా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎక్కువ టైం పడుతుంది, మినిమం 20 to 25 years అనేది పడుతుంది.